రామ్ నారాయణ రామ్. ఇలాంటివి అనేక భూములు ఉన్నాయి. అందరూ ఒకే రైల్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఎవరికైనా డబ్బు ఉంటే వారి బోగీలో రిజర్వ్ అని వ్రాసి ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు ముందుగా వచ్చిన వ్యక్తి సౌకర్యంగా ప్రయాణిస్తాడు. రిజర్వ్ అనే పదం ఉన్నప్పుడు ఈ భూమి కూడా రిజర్వ్ అవుతుందా? కానీ ఎవరి కోసం? మహాశాంతితో నిండిపోయిన వారి కోసం మాత్రమేనా? అక్కడి గాలికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఏదైనా శక్తి అక్కడికి చేరుకుంటే వారి శరీరం తేనె లాంటి మాధుర్యంతో నిండిపోతుంది. ఎలా నీటిని ఫ్రిడ్జ్లో పెట్టితే అది మంచుగా మారుతుందో అచ్చం అలాగే ప్రతి పరమాణువు శాంతితో కూడినదై ఆ భూమి నిర్మితమైంది. మన క్షణికమైన శాంతి శాశ్వత కాలానికి మంచుగా మారిపోతోంది. ఆ భూమి ప్రతి క్షణం శాంతితో ఏర్పడింది. ఇంత అద్భుతమైన భూమిని ఊహించలేం. అక్కడ అశాంతి లేదు, మనుషులు కూడా లేరు. కానీ శాంతిని పొందటానికి మహాశాంతి యొక్క చిదానందం లాంటి తుఫాను అక్కడ ప్రవహిస్తోంది. సోమరస మాధుర్యం, పరమానంద భావన ఏదైతే ఎక్కడ ఉందో ప్రతి వస్తువులోనూ ఒక పరిమాణం ఉంటుంది. ఒక కోటి ఒక పరిమాణానికి చేరుకున్నప్పుడు మనలాంటి అనేక భూములు కనిపిస్తాయి. మనం ఈ ఫ్యాక్టరీలో మన శరీరాన్ని రూపొందించుకునేందుకు వచ్చాము. శాంతిని వెతుకుతూ తిరుగుతూనే ఉంటాము, కానీ దాన్ని కనుగొనలేము. ఈ ఫ్యాక్టరీ సహాయంతో మనం మన శాంతిని స్వయంగా గుర్తించుకోవాలి. కాబట్టి ఈ వస్త్రాన్ని మరింత అందంగా చేయాలంటే మనలో ఉన్న ఆ శక్తిలో ఒక సెన్స్ ఉంది. ఆ సెన్స్లో ఒక సెంట్ కూడా ఉంది. ఒక చిన్న సెంట్ బొట్టు క్షణంలోనే చుట్టూ పరిమళాన్ని వ్యాపింపజేస్తుంది. మనం అదే క్షణాన్ని సృష్టించగలిగితే మనం కూడా ఈ వస్త్రంలాగే అక్కడ చేరుకుంటాం. అక్కడ చేరిన వెంటనే అది జ్యోతిర్మయ స్వరూపంగా వెలుగొందుతుంది.